చరణములే నమ్మితి చరణములే నమ్మితి వారధి కట్టిన వరద శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునికి వెరువాం వెరువాం చీరా శ్రీరామ శ్రీరామ పదవిని బదలి పడవులకేగెనయా సాగలి నిందకు సరుపడలేదయ్యా సత్యం ధర్మం. భాగ్యనగర్ నుండి మన జగిత్యాల నగరానికి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ అక్షతల్ని మళ్ళీ ప్రతి ఇంటికి బస్తీలు ఉప బస్తీలు ప్రతి ఇంటికి ఈ అక్షింతలను చేరవేయడం జరుగుతుంది. ఈ అక్షింతలతో పాటు ఈ రామ మందిర యొక్క చిత్రపటము మరియు ఆహ్వాన పత్రము, రామ మందిరాన్ని దర్శించుకునేందుకు కొరకు ఆహ్వానించేందుకు కొరకు ఒక కరపత్రము, ఈ మూడు కూడా ప్రతి ఇంటికి జనవరి 1 తేదీ నుండి 15వ తేదీ వరకు ఈ జనజాగరణ, ఈ అక్షింతల వితరణ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. మరియు 22వ తేదీ జనవరి 22వ తేదీ అయోధ్య శ్రీ రామ జన్మభూమిలో మరి అక్కడ దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మందిర నిర్మాణం జరిగింది. దానిలో శ్రీ రాములల్లా మనం ప్రతిష్ఠించి ప్రాణ ప్రతిష్ఠ చేసేటువంటి కార్యక్రమాన్ని జనవరి 22వ తేదీ మనము 11 గంటల తర్వాత మనం నిర్వహించుకుంటున్నాము. అది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దాన్ని వీక్షించేందుకు కొరకు ప్రతి బస్తీలో మనము టీవీ కానీ స్క్రీన్ కానీ ఏర్పాటు చేసుకొని ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు మనము ఆ కార్యక్రమాన్ని, పూజా కార్యక్రమాన్ని, మనం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తాము. మనం భాగ్యనగరం నుండి అయోధ్యలో పూజలు అందుకున్నటువంటి అక్షంతలు భాగ్యనగరం నుండి జగిత్యాలకు చేరుకోవడం జరిగింది. వాటిని మనం శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మనం అక్షింతలను తీసుకొని ఎడ్లాంగడిలో ఉన్నటువంటి రామాలయంలో మనం అక్కడ పూజించడం జరుగుతుంది. జనవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు గడప గడపకు మనం శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు హిందూ బంధువులు అందరం కలిసి గడప గడపకు అందజేస్తాము. వాటిని మనము శుభకార్యాలలో, పుట్టినరోజు దానిలో మరియు ప్రతి విషయంలో ఆ అక్షంతలను మనము మన ఇంట్లో ఉన్నటువంటి బియ్యాన్ని కొన్నిట్లో కలుపుకొని వీటిని ఎక్కువగా చేసుకొని వాటిని మనం శుభకార్యాలలో ఉపయోగించుకోవాలని చెప్పేసి మనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మనం ఎంతో సంతోషంతో, ఉత్సాహంతో అయోధ్య దివ్యమైన మందిరం 22వ తారీఖు నాడు విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది. కాబట్టి ఆ రోజు మన హిందూ బంధువులందరూ దేశవ్యాప్తంగా కూడా కనీసం 5 దీపాలు వెలిగించి మనం ఆ రోజును మనం ఒక పండుగలాగా జరుపుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా తర్వాత బాణసంచా కానీ తర్వాత ఒక పండుగలాగా మనం
22వ తారీఖున మనం ఒక పండుగ లాగా జరుపుకోవాలని ఈ సందర్భంగా అందరికీ హిందూ బంధువులందరికీ తెలియజేస్తున్నాం.